హలో అండి. 2024 ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రసంగం పూర్తి తప్పుల తడక, అబద్ధాలతో ప్రజలను మోసం చేయటం, వంచన చేయటం అని ఒక చిన్న ఉదాహరణతో ఈరోజు మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఆ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా ఏదైతే వాళ్ళు బ్యానర్ ఐటమ్ గా పెట్టుకున్నారో ఆ బ్యానర్ ఐటమ్ కనుక గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2024, 2019 మేనిఫెస్టోలో 99% హామీల అమలు, మా నమ్మకం నువ్వే జగన్ అని ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని, సోషల్ మీడియా గాని, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు గాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చినటువంటి హామీలని 99% అమలు చేశారు. అదేదో వాళ్ళు ఒక సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ లో పెట్టి ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని హామీలు నెరవేర్చారని పెడితే గనక ఆ క్యాలిక్యులేటర్ 99% అని చూపించినట్టుగా 99% అమలు చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తన మేనిఫెస్టో పట్ల ఉన్నటువంటి నిబద్ధత అని ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఈ నమ్మకం, ఈ ప్రచారం నిజమేనా, లేదు కేవలం గుడ్డి ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతూ వీళ్ళందరూ ప్రజలను మోసం చేస్తున్నారా అని ఆ 2019 ఎన్నికల మేనిఫెస్టోని తీసుకుని హెడ్డింగ్స్ ఆధారంగా మాత్రమే విశ్లేషణ చేద్దామండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల మేనిఫెస్టో, 2019 ఎన్నికల మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోకి 2024 ఎన్నికల మేనిఫెస్టోకి నాకు తెలిసినటువంటి ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే 2019 మేనిఫెస్టోలో మీకు ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనపడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కనపడతారు. కానీ 2024 మేనిఫెస్టోలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కేవలం షాడో మాత్రమే పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక అది జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అవినాభావ సంబంధం, తండ్రి కొడుకుల సంబంధం, అది మనకు సంబంధం లేదు. అయితే ఈ హామీల అమలు ఎంతవరకు జరిగింది అని కనుక గమనిస్తే మొట్టమొదటిగా జర్నలిస్టులు కనుక తీసుకుంటే జర్నలిస్టులకి వాళ్ళు ఉండే ప్రాంతంలో నివాస స్థలాలు ఇస్తాను అని చెప్పడం జరిగిందండి. మరి రాష్ట్రంలోని ఇతర మీడియా సంస్థల పక్కన పెట్టండి, ఫ్రీలాన్సర్ల పక్కన పెట్టండి, కనీసం సాక్షి మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకైనా కానీ వాళ్ళు పనిచేసే ప్రాంతాల్లో ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయించిందా అనేది ఒకదాని కానీ గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హామీని నెరవేర్చారో లేదో అర్థమవుతుంది. అదేవిధంగా జీవన బీమా 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు సహజంగా మరణిస్తే కనుక వాళ్ళకి ₹1,00,000 బీమా ఇస్తాను అన్నారు. మరి ఈ 5 ఏళ్లలో మరణించినటువంటి వేలాది మంది ఈ 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఈ బీమా వచ్చిందా? అదేవిధంగా ప్రధానంగా మద్యపాన నిషేధం 2024లో మద్యపాన నిషేధం సంపూర్ణంగా చేసి 5 స్టార్ హోటల్స్ కు పరిమితం చేసిన తర్వాత మాత్రమే ఓట్లు అడుగుతాను అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 2024 ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశారు అంటే మరి మద్యపాన నిషేధాన్ని చేయకుండా 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఉంచిన ఈ అంశాన్ని చేయకుండా ఎలా వెళ్ళగలుగుతారు? అదేవిధంగా యాదవులకి ప్రతి చనిపోయిన ప్రతి గొర్రెకి 6,000 ఇస్తాను అన్నారు. ఎన్ని వేల లక్షల గొర్రెలు ఈ 5 ఏళ్లలో చనిపోయినాయి, ఎన్ని లక్షల వేల 6,000 రూపాయలు ఆయా యాదవ సోదరులకు వచ్చినాయి అనేది గమనిస్తే అర్థమవుతుందండి. అదేవిధంగా విద్య, నైపుణ్య శిక్షణ, దీనిలో ప్రధానంగా చెప్పింది ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళని నియంత్రించి వాళ్ళ ఫీజులు తగ్గించి వాళ్ళలో టీచర్ల యొక్క ప్రమాణాలు పెంచుతామన్నారు. మరి ఈ విధంగా ముందుకు అడుగు వేయగలిగారా? అదేవిధంగా చూసుకుంటే కనుక పట్టణ గృహ నిర్మాణం అనేది ఇంకో ఐటమ్. అంటే పట్టణాల్లో గృహ నిర్మాణాన్ని కల్పించి పేదలకు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఏ పట్టణంలో ఈ గృహ నిర్మాణాన్ని చేసి పేదలకు ఇచ్చారు? ఈ 2024 ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 2024 ఎన్నికల తర్వాత మేము పట్టణాల్లో గృహ నిర్మాణం చేపడతాము అని. మరి ఎంతవరకు నమ్మగలం? ఈ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి చేయకుండా 99% చేశామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఇవన్నీ మళ్ళీ చేస్తామని చెప్తే ఎవరైనా నమ్మగలుగుతారా? అదేవిధంగా అగ్రిగోల్డ్ కి 1,150 కోట్లు కేటాయించి ఆ బాధితులను ఆదుకుంటామని చెప్పడం జరిగింది. మరి 1,150 కోట్లు ఎందుకు రిలీజ్ చేయలేదు? అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమంలో ప్రధానంగా చెప్పింది ఏంటంటే సబ్ ప్లాన్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ని పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. ఈ ఎస్సీ ఎస్టీ సోదరులు తమ సబ్ ప్లాన్ ని అమలు చేయటం లేదు, సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించారని చెప్పి గొడవలు చేయటం మనం చూసాం. మరి ఎస్సీ ఎస్టీలో కూడా ద్రోహం చేసినట్టే కదా. కౌలు రైతులకి 12,500 ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ కౌలు రైతులను ఆదుకోకపోవటం వల్లే పవన్ కళ్యాణ్ గారు తాను సినిమాల్లో సంపాదించిన సొమ్ములో కొన్ని కోట్ల రూపాయలని ఈ కౌలు రైతులకు వెచ్చించడం జరిగిందండి. ఇక మరొక విధంగా వెళితే సుపరిపాలన అన్నారు. అంటే సుపరిపాలన ఏ విధంగా ఉంది అంటే పోలీసులు కానీ అధికారులు కానీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాత్రమే పనిచేస్తూ వాళ్ళు తిట్టినా కొట్టినా బండబూతు తిట్టినా వాళ్ళ మీద కేసులు పెట్టకుండా వాళ్ళని ఏమనకుండా కేవలం ప్రతిపక్షాలని నిలువరిస్తున్నారు అంటే
ఇదా స్వపరిపాలన అని మనం అర్థం చేసుకోవాలండి. ఇక హిందూ దేవాలయాల్లో ప్రధానంగా నాకు కనపడింది ఏంటంటే అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం అని చెప్పడం జరిగిందండి. ఏ అర్చకుడికి ఇళ్ల స్థలం కేటాయించారండి? అదేవిధంగా ముస్లిం మైనారిటీల్లో కూడా ఇమాములకి ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం అన్నారండి. అదేవిధంగా అక్క చెల్లెళ్ళు ఎవరైనా వివాహం చేసుకుంటే కనుక ₹1,00,000 ఇస్తామన్నారు. ఏ ముస్లిం యువతకి ఈ ₹1,00,000 వచ్చిందండి? అదేవిధంగా క్రిస్టియన్ మైనారిటీల్లో కూడా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు, అది కూడా చేయలేదు. పైగా వివాహ కానుకగా ₹1,00,000 ఇస్తామన్నారు, ఇది కూడా తప్పే, ₹1,00,000 ఇవ్వలేదు. అగ్రకుల సంక్షేమం అని చెప్పి వాళ్ళకి కార్పొరేషన్లు పెడతామని చెప్పారు, తగిన నిధులు ఇస్తామని చెప్పారు. ఏ క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ తదితర కార్పొరేషన్లకి తగిన నిధులు ఇచ్చి ఆ కార్పొరేషన్ ని ముందుకు తీసుకువెళ్లారు అని గనక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ప్రజలు నమ్ముతారండి. అదేవిధంగా యువతకు ఉపాధి, ఉద్యోగం, ఈ విషయంలో ప్రధానంగా ఈయన చెప్పింది ఏంటంటే ప్రత్యేక హోదా సాధిస్తాం, దాని ద్వారా పరిశ్రమలు వస్తాయి, ఉపాధి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పారు. మరి ప్రత్యేక హోదా సాధించారా? అదేవిధంగా పేదలందరికీ ఇళ్ళు అని చెప్పి అందులో ఆయన క్లియర్ గా చెప్పింది ఏంటంటే 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇళ్ళు కట్టి ఇస్తామని చెప్పారు. కానీ ఈ 2024 మేనిఫెస్టోని రిలీజ్ చేస్తున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే మేము 25 లక్షలు కట్టాలనుకున్నాము, కానీ 1,20,000 ఇళ్ళు నిర్మాణం మాత్రమే పూర్తి చేశామని ఆయనే చెప్పగలిగారండి. మరి అంటే ఈ పేదలందరికీ ఇళ్ళు అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యలేదు అని మనకు అర్థమవుతుంది. ఇక పెన్షన్ల పెంపు అంటారా, 3,000కి పెంచారు, దానిలో ఎలాంటి డోకా లేదు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ చేయలేదు అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, 1,50,000 రైతు రుణమాఫీ ఏమైందని ప్రశ్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు 50,000 3 విడతలుగా రుణమాఫీ చేస్తే దాన్ని పట్టించుకుని జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ₹1,000 పెంచడానికి 4 విడతలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు చివరికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన రుణమాఫీ అందింది అంటే మరి ఇది అబద్ధం చెప్పడం కాదా? అదే విధంగా రైతు భరోసా అనే కనుక తీసుకుంటే ప్రప్రథమంగా ఆయన చెప్పింది ఏంటంటే 12,500 నేను మే నెలలోనే ఇస్తాను, పంట వేసే సమయానికే ఇస్తాను అన్నారు. మరి ఏ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు మే నెలలోనే 12,500 ఇచ్చారు? పైగా ఈయనే కనుక 12,500 ఇస్తే మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కలుపుకుంటే 17,500 రావాలి. ఏ రైతుకి ఏ సంవత్సరంలో మన రాష్ట్రంలో 17,500 వచ్చిందో కనుక చెప్తే నిజంగానే ఈ హామీ అమలైంది అని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చండి. ఇక వేరే వాటికి గనక వెళితే అబ్బఒడి అలాగే 15,000 ఇస్తామన్నారు, కానీ 13,000 మాత్రమే ఇచ్చారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారే ఈ 2024 మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా చెప్పడం జరిగిందండి. అదే విధంగా ఇలా ఆర్య వయసులకు ఏం చెప్పారంటే సత్రాలు ఏర్పాటు చేస్తాం, వాడు నడిపే హక్కులు వాళ్ళకే ఇస్తామని చెప్పారు. న్యాయవాదులు కూడా అంతేను, ఇళ్ల స్థలాలు తక్కువ ధరకి ఇస్తామని చెప్పారు. అంటే ప్రతి వ్యక్తికి ప్రతి వర్గానికి చెప్పింది ఏంటంటే మీకు ఇళ్ళు ఇచ్చేస్తాం, మీకు డబ్బులు ఇచ్చేస్తాం అని చెప్పారండి. ఏ వర్గానికి ఇచ్చారు అని కనుక ఈ మేనిఫెస్టోని కనుక మనం గమనిస్తే ముఖ్యంగా బీసీ సోదరులు కనుక చూసుకుంటే మొట్టమొదటి పాయింట్ తీసుకుంటే కనుక మీరు సబ్ ప్లాన్ ద్వారా 75,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పడం జరిగిందండి. కానీ ఈ 5 ఏళ్లలో కేవలం 2,000 కోట్లు మాత్రమే ఆ బీసీ సోదరులకు ఖర్చు చేయడం జరిగింది. మరి ఆయన చెప్పిన 75,000 ఎందుకు ఖర్చు 75,000 కోట్లు ఎందుకు ఖర్చు చేయలేకపోయారు? మరి ఈ విధంగా 35 ప్రధాన అంశాలతో 2019లో ఉన్నటువంటి ఈ మేనిఫెస్టోలో దాదాపు 25 అంశాలని అసలు టచ్ చేయని జగన్మోహన్ రెడ్డి గారు 99% ఆ 2019 ఎన్నికల హామీలను నెరవేర్చాను చెప్తుంటే మరి ఇంత పచ్చి అబద్ధం మన కళ్ళెదురుగా కనపడుతుంటే దీన్ని కూడా ఇంత అబద్ధాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతూ 2024లో ఇంకా ఏదో చేస్తామని చెప్తుంటే ప్రజలందరూ నమ్ముతారా? దీన్ని గుడ్డిగా సమర్థిస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మేనిఫెస్టోని తీసుకుని ఏం సమాధానం చెప్పగలరు?